అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి మేము కూడా క్షేమంగా ఉన్నాం. సో మీకోసం మేము అనుదినం ప్రార్థన చేస్తున్నాం. సో మీ ప్రార్థన రిక్వెస్ట్లు అలాగే కామెంట్స్లో పెడతా ఉండండి. సో దేవుడు మిమ్మల్ని అద్భుతంగా దేవుడు దీవించిపోతూ ఉన్నారు. ఇవాళ ఒక చిన్న విషయాన్ని మీతో జ్ఞాపకం చేస్తున్నాను. చాలామంది మేము నీతిగా యథార్థంగా బ్రతుకుతుంటే మాకెన్నో సమస్యలు వస్తున్నాయి, మాకెన్నో బాధలు వస్తున్నాయి, మాకెన్నో అవమానాలు కలుగుతున్నాయి. మా వర్క్ ప్లేస్లో కావచ్చు, మేము చదువుకున్న ప్రాంతాలు కావచ్చు, మేము లోకస్తులతో కలిసి మేము బ్రతకపోవడం వల్ల, వారితో కలిసి మేము వాటిలో పాలి భాగస్తులుగా లేకపోవడం వల్ల వారు మమ్మల్ని చాలా తక్కువగా చులకనగా చూడడమే కాదు, చాలా నిందలు మా మీద వేస్తున్నారని ఎంతోమంది బాధపడుతున్నారు. నేను అంటాను, క్రీస్తు కొరకు బ్రతకడం అది సర్వసాధారణమైన చిన్న విషయం కాదు, చాలా ఛాలెంజింగ్ లైఫ్ అది. సో దాన్ని మీరు అనుభవిస్తున్నారు, మీరు చాలా ధన్యులు. దేవుని వాక్యం మనల్ని ధైర్యపరచడానికి ఈ మాటని ప్రభు ఇవాళ మీ జ్ఞాపకం చేస్తున్నాడు. కీర్తనల భాగము 34 కీర్తన 19 మాట మీకోసం చదవడానికి ఇష్టపడుతున్నాను. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. అనేకములు, ఎన్నో బాధలు, ఎన్నో నిందలు నీతిమంతులకు కలుగుతాయి, కానీ వాటన్నిటి నుండి ప్రభు మనల్ని విడిపిస్తాడు. నువ్వు ఎదురు చూడడం ఒకటే నువ్వు చేయాల్సిన పని. ఎన్ని నిందలు నీ మీద పడినా, ఎన్ని అవమానాలు నీ మీద వేసినా, ఎంతమంది నేను పాయింట్అవుట్ చేసి చులకనగా చూసినా, ఎంతమంది నీ మీద లేనిపోని అబద్ధాలు పలికినా, ప్రభు అంటున్నారు కదా, వాటన్నిటి నుండి నేను విడిపిస్తాను. ఎందుకో తెలుసా? నీతిగా మనం ప్రభు కోసం నిలబడ్డాం కాబట్టి. అందుకే దావీదు అంటాడు కదా, నీతిమంతులు విడువబట్టు కానీ వారి సంతానము భిక్షమెత్తుకున్నట్టు కానీ నేను చూచి ఉండలేదు అని అనుభవంతో రాస్తాడు. నీతిమంతుల్ని ప్రభు ఎప్పుడు విడిచిపడ్డు. సమస్యలు ఎన్ని కుప్పలుగా పడినా అవే మనకి భవిష్యత్తులో కింద మెట్లుగా మార్చబడతాయి. ప్రభు మిమ్మల్ని దీవిస్తారు. శత్రులు ఎదుట భోజనాన్ని ప్రభు సిద్ధపరుస్తారు. ఆయన మనల్ని ఘనపరుస్తాడు. సో నీకు వచ్చే ఆపదలు బట్టి, నీకు వచ్చే అవమానాలు బట్టి ఎప్పుడు భయపడద్దు. వాటన్నిటి నుండి ఇవాళ నేను ప్రభు విడిపించుదురుగాక. దేవుని సన్నిధిలో యథార్థంగా బ్రతికించాలి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.